49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేర్చాలి, 8 ఏళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్న నిరంజన్ రెడ్డి. మండలంగా ఇనుగుర్తి ఫలించిన 35 ఏళ్ల నిరీక్షణ, సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్న ప్రజలు. స్కూల్ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్న హరీష్ రావు. సమస్యలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా, మోదీ సర్కారు దౌర్జన్యానికి దిగుతోందన్న విపక్షాలు. 6 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ పై 16 లక్షల కోట్ల ఎక్సైజ్ ట్యాక్స్, ఒక్క ఏడాదిలోనే 78 సార్లు ధరలు పెంచారన్న ఆప్. స్టాక్ మార్కెట్లో గత వారం ర్యాలీకి బ్రేక్, సెన్సెక్స్ 306 పాయింట్లు లాస్. డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటవుతోంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి ఉండడంతో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇనుగుర్తి మండలం ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోద్ కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గత 35 ఏళ్లుగా ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇన్నాళ్లకు సీఎం కేసీఆర్ నిర్ణయంతో వారి కల ఫలించింది. తెలంగాణ హైకోర్టుకు మరో 6 నూతన జడ్జీలను నియామకం కానున్నారు. 6 అడ్వకేట్లకు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. నూతన జడ్జీలుగా ఈవి వేణుగోపాల్, భీమపాక నగేష్, కాజా శరత్, నామవరపు రాజేశ్వరరావు, జగ్గన్నగారి శ్రీనివాసరావు, పుల్ల కార్తిక్ పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. దీనికి ఆమోదం లభిస్తే 6 నూతన జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆయా శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు మంత్రి హరీష్ రావు. ఇక కరోనా బూస్టర్ డోసులను అర్హులైన వారంతా వేయించుకోవాలని కోరారు. అటు రాష్ట్రంలో మంకీ పాక్స్ లక్షణాలున్న ఒక్కరిని గుర్తించామన్న ఆయన ప్రజలెవరూ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికైనా లక్షణాలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి డెంగ్యూ వ్యాధి కూడా కొంత తీవ్రంగా ప్రబలడం కూడా గతంలో మనం చూసాం. ఇప్పుడు కూడా మరి రాష్ట్రంలో అక్కడక్కడ డెంగ్యూ వ్యాధి లక్షణాలు కూడా కనబడతా ఉన్నాయి. మలేరియా వ్యాధిని సక్సెస్ఫుల్గా మనం అరికట్టగలిగాం. గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మలేరియా వ్యాధి తగ్గుతూ వస్తుంది. గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ కేసులు మాత్రం ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో మలేరియా కేసెస్ను కూడా గుర్తించడం జరిగింది. గ్రామ స్థాయిలో, పిహెచ్సి స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా మలేరియా, డెంగ్యూకి అవసరమైనటువంటి టెస్టింగ్ కిట్స్ను పూర్తి స్థాయిలో జిల్లాల్లో అందుబాటులో పెట్టాం. ఫ్రైడే డ్రై డే చేసే విధంగా ఆదివారం ఇంటింటికి ఉదయం 10 గంటలకు వెళ్ళి ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపల్, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా ఇళ్లల్లో క్లీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి ఇవాళ నిర్ణయించడం జరిగింది. డెంగ్యూ దోమ అనేది మంచినీళ్ళలో పుడుతుంది, ఇంటి ఆవరణలోనే ఎక్కువగా పుట్టే అవకాశం ఉంటుంది, పగటి పూట పుడుతుంది, మధ్యాహ్నం పూటనే కుడుతుంది మనకు. సో అది మరి దాని ప్రతి ప్రజల సహకారం కూడా ఉండాలి. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. ప్రజలు కూడా తమ ఇంటి ఆవరణలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు వచ్చినప్పుడు ప్రజలు కూడా సహకరించాలి. మీ ఇంటి ఆవరణను మీరందరూ కూడా శుభ్రపరచుకొని మీ ఇంటి ఆవరణలో మంచినీళ్ళలో కానీ నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు పెరగకుండా మీరందరూ కూడా శుభ్రంగా ఉంచుకొని ప్రభుత్వంతో మీరు సహకరించి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ ప్రభుత్వంతో కూడా మీరందరూ సహకరించాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫ్రైడేనేమో ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రైడే డ్రై డేను నిర్వహిస్తాం. ముఖ్యంగా
ఈ సండే రోజు మాత్రం ఇంటింటికి వెళ్ళి ఈ నీరు ఎక్కడ ఉండేటువంటి ప్రదేశాలను మరి వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తాం. యాంటీ లార్వా యాక్టివిటీని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి ఇటు పంచాయతీరాజ్ అటు మున్సిపల్ అధికారులకు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించడం జరిగింది. అవసరమైన దోమతెరలు కూడా ఇస్తా ఉన్నాం, అవసరమైనటువంటి కిట్స్ కూడా అందుబాటులో పెడతా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యే విధంగా కూడా తగిన ఆదేశాలు ఇచ్చాం. డాక్టర్లందరినీ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధులు ఈ డెంగ్యూ, మలేరియా, సీజనల్ డిసీజెస్ నివారణలో మీరు కూడా ఒక ఉద్యమం లాగా అందరూ కలిసి పనిచేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో ప్రజలందరికీ కూడా బాగా వేడి చేసి ఆరబెట్టినటువంటి త్రాగునీరే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ ఎక్కడన్నా పైపుల్లో నీళ్లు వెళ్ళినా జలాశయాల్లో కూడా కొత్త నీరు, బురద నీరు వచ్చి చేరుతా ఉంది కనుక మేము క్లోరినేషన్ అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రజలు కూడా బాగా వేడి చేసి ఆరబెట్టినటువంటి నీరు త్రాగడం ద్వారా మీరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వచ్చే నెల రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేటు రెండిట్లో కూడా ఈ బూస్టర్ డోస్ అటు పిల్లలకి ఇవ్వడం, పెద్దలందరికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్ళి బూస్టర్ డోస్ కూడా వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించాం. మన రాష్ట్రంలో దాదాపు 2 కోట్లకు పైగా మనం బూస్టర్ డోస్ వేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి, మనకు 6 నెలలు దాటింది కనుక మీ బాడీలో ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది కొంత తగ్గుతుంది, యాంటీబాడీస్ తగ్గుతాయి కనుక అందరికీ ఉచితంగా ఇస్తున్నాం కనుక దయచేసి ప్రజలు కూడా తప్పకుండా బూస్టర్ డోస్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. కరోనా వ్యాప్తి ప్రబలకుండా మీరు అందరూ కూడా చూసుకోవాలి. మన హైదరాబాద్ లో కానీ, రంగారెడ్డి, మేడ్చల్ కొన్ని జిల్లాల్లో ఇప్పుడు కూడా కరోనా పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా, బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా మరి మీకు వ్యాధి ప్రబలకుండా ఉంటుంది. ఒకవేళ ప్రబలినా కానీ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మంకీ పాక్స్ సంబంధించి మన దగ్గర ఒక వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఒకరిని గుర్తించడం జరిగింది. 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకుడు ఈ మధ్య కువైట్ నుంచి రావడం జరిగింది. అతని బాడీ మీద పెద్ద పెద్ద కురుపులు, మచ్చలు అతని శరీరం మీద కనబడితే డాక్టర్లు అతన్ని గుర్తించి మనము ముందుగానే జాగ్రత్త తీసుకున్నాం. మన రాష్ట్రంలో గాంధీ ఆసుపత్రిలో టెస్టింగ్ సెంటర్ను, ఫీవర్ హాస్పిటల్ను నోడల్ హాస్పిటల్గా కూడా మనం పెట్టుకోవడం జరిగింది. సో అతని ఫీవర్ హాస్పిటల్కు షిఫ్ట్ చేశాం. గాంధీలో కూడా టెస్ట్ చేస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం మొదట్లో వచ్చినటువంటి కేసెస్ను పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు ఉన్నాయి. సో కేంద్ర ఆరోగ్య శాఖ సూచన మేరకు ఈ వ్యక్తి ఈ టెస్ట్లను మరి పూణేకు పంపించడం జరిగింది. సో టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అఫీషియల్ గా మనం ప్రభుత్వం తరఫున దాన్ని ప్రకటించడం జరుగుతుంది. బట్ దీనికి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళలోనే ఇట్లాంటి వ్యాధి లక్షణాలు అక్కడక్కడ కనబడుతున్నాయి. సో ప్రజలు ఎవరు కూడా దీనికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉంది. కానీ ఎవరికైనా అట్లాంటి వ్యాధి లక్షణాలు ఉంటే మాత్రం దయచేసి వెంటనే డాక్టర్ గారికి మీరు సంప్రదించండి. జ్వరం కానీ, ముఖం మీద, చేతుల మీద మచ్చలు ఏర్పడము, బాడీ పెయిన్స్, లింఫ్ నోడ్ గడ్డలు తదితర లక్షణాలు ఉంటే అది మంకీ పాక్స్ గా భావించడం జరుగుతుంది. సో అట్లాంటి వ్యాధి లక్షణాలు ఎవరిలోనైనా ఎక్కడైనా ఉంటే మీరు దయచేసి ఆసుపత్రికి రండి. మేము ఫీవర్ హాస్పిటల్కు నేరుగా వచ్చినట్టయితే వారికి ట్రీట్మెంట్ అందిస్తాం, టెస్ట్ కూడా చేసి అవసరమైనటువంటి వైద్యాన్ని కూడా ప్రభుత్వం కూడా అందిస్తుంది. చాలా వరకు మనం దీన్ని నయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేము కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తా ఉన్నాం. విదేశాల నుంచి వచ్చేటువంటి వారికి, ఈ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేటువంటి వారికి ఏదైనా టెస్టింగ్ కేంద్రాలను ఎయిర్పోర్ట్ లో పెట్టి ఎక్కడికక్కడ మనం టెస్ట్ చేసి వాళ్ళని మనం పంపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తా ఉన్నాం. మంకీ పాక్స్ కు అవసరమైనటువంటి టెస్ట్ కిట్లను కూడా తెప్పించి అటు గాంధీతో పాటు అవసరమైన మిగతా జిల్లాల్లో పెట్టడానికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా మంత్రి గారు గంగుల కమలాకర్ గారు మంచి క్వాలిటీ రైస్ ఉండే విధంగా మరి సివిల్ సప్లైస్ అధికారులను మంత్రి గారు కూడా ఈ మీటింగ్ లో ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ కానీ వాళ్ళ అన్ని క్వాలిటీగా నాణ్యతతో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి కలెక్టర్లందరికీ కూడా ఆదేశించాం.
అన్ని హాస్టల్స్లో కూడా మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి. పిల్లలకు మంచి క్వాలిటీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, క్వాలిటీ డైట్ ఇచ్చే విధంగా గట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లందరికీ కూడా మేము ఆదేశాలు ఇచ్చాం. త్రాగునీటి సరఫరా కూడా మంచిగా ఉండే విధంగా, మిషన్ భగీరథ నీళ్లు వెళ్లే విధంగా, వాటర్ కంటామినేషన్ కూడా ఎక్కడ లేకుండా ఉండే విధంగా కూడా చూడాలని చెప్పి ఇవాళ మీటింగ్లో మేము ఆదేశం ఇచ్చాం. అంతేకాకుండా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ను అన్ని హాస్టల్ వెళ్ళి చెక్ చేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ కూడా ఆదేశం ఇచ్చాం. రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కొత్తగా హాస్పిటల్స్లో ఈవినింగ్ ఓపీని ప్రారంభించింది. ఇవాల్టి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రితో పాటు అన్ని టీచింగ్ హాస్పిటల్స్లోనూ ఈవినింగ్ ఓపీ అందుబాటులో ఉండనుంది. సాయంత్రం పూట అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్లు స్పష్టం చేశారు. అటు ఈవినింగ్ ఓపీపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అప్రమత్తమైంది. అంటువ్యాధులు ప్రబలకుండా శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది సెలవులను రద్దు చేశారు ఉన్నతాధికారులు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గ్రామాల్లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. వరదలు, వర్షాలపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షలు, పంచాయతీరాజ్ అధికారులకు ఇచ్చిన ఆదేశాలతో ఆగస్టు 2వ తేదీ వరకు శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్ పై ఆయా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా టెలికాన్ఫరెన్స్ నిర్వహించగా ఆ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. శానిటేషన్ డ్రైవ్ నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులంతా పనిచేసే ప్రాంతాన్ని విడిచి వెళ్లొద్దని, అత్యవసరమైతే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీడీఓ, ఎంపీఓలు గ్రామ పంచాయతీలను ప్రతిరోజు తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీల సమయంలో గ్రామంలోని లోతట్టు ప్రాంతాలను, బలహీన వర్గాల కాలనీలను సందర్శించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీ బ్లీచింగ్ పౌడర్, లైమ్, బైటిక్స్, ఆయిల్ బాక్స్, ఇతర శానిటేషన్ మెటీరియల్ ను అవసరమైనంత అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు అధికారులు. ప్రతి గ్రామంలో స్ప్రేయర్స్, ఫాగింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఒకవేళ ఫాగింగ్ మిషన్లు లేకుంటే గ్రామ పంచాయతీ నిధులతో గాని, దాతల సాయంతో గాని సమీకరించుకోవాలని సూచించారు. శానిటేషన్ సిబ్బంది అదనంగా అవసరమైతే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామంలోని లోతట్టు ప్రాంతాలను, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను ప్రతిరోజు సర్పంచ్, గ్రామ కార్యదర్శి సందర్శించి నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులు సూచించారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ మురుగు నీరు సులువుగా వెళ్లే విధంగా చూడాలని, బ్లీచింగ్ పౌడర్ ను గ్రామం మొత్తం చల్లాలని ఆదేశించారు. అంతేకాకుండా దోమతెరల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,47,326 క్యూసెక్కులుగా వస్తోంది. అటు ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో 2,53,384 క్యూసెక్కులుగా వదులుతున్నారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.38 టీఎంసీలకు నీళ్లు చేరాయి. దీంతో ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 163వ జాతీయ రహదారికి దగ్గరుండి మరమ్మతులు చేయించారు మంత్రి సత్యవతి రాథోడ్. ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పస్రా, తాడ్వాయి మధ్య జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే స్పందించారు. 163వ జాతీయ రహదారికి దగ్గరుండి మరమ్మతులు చేయించారు. దీంతో యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. స్థానికులు, వాహనదారులు మంత్రి సత్యవతి రాథోడ్కు ధన్యవాదాలు తెలిపారు.
సూర్యాపేటతో సమానంగా మునుగోడును అభివృద్ధి చేస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గట్టుపల్ మండల సాధన కమిటీ కన్వీనర్ కైలాసంతో పాటు పలువురు ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంపైన ఉన్న శ్రద్ధ నియోజకవర్గం అభివృద్ధిపై లేదని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అందరం కలిసి మేము గట్టుపల్లి మండలంగా ఏర్పడడానికి నల్గొండ జిల్లాలో ఉండడానికి ఇష్టపడుతున్నామని చెప్పడం జరిగింది. ఇది చేస్తే బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసిన వారి తరఫున ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇంకా కొన్ని మండలాలు కూడా ఉన్నాయి, అన్నీ కూడా కలిపి చేద్దాం అని చెప్పి వారు చెప్పడం, వెంటనే సిఎస్ గారికి ఆదేశించడం, మరి అన్ని గ్రామాలు ఏదైతే వాళ్ళందరూ కూడా సంతోషంగా మాకు ఈ మండలం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. వారందరూ కూడా పిలిచి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక మంచి పద్ధతుల్లో ఇవాళ గట్టుపల్లి మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గట్టుపల్లి మండలం ఏర్పాటు చేసిన సందర్భంగా మరి గట్టుపల్లి గ్రామంలో ఉన్నవారు కావచ్చు, మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరి వివిధ పార్టీల్లో ఉన్నవారు కూడా అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు సంబరాలు చేసుకోవడమే కాకుండా మరి మాకు మండల కళ ఎప్పుడో 30 సంవత్సరాల కళ, ఆ కళను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేస్తాం. మాకు వివిధ పార్టీలు ఇప్పటివరకు ఏవి కూడా మా కళను సాకారం చేయలేదు. మరి మా కళ సాకారం చేసిన ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత ఉండాలి అని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు కదిలి వచ్చి వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా ఈరోజు గట్టుపల్లి గ్రామం కావాలని చెప్పి దాదాపుగా సంవత్సరం పాటు పైగా తను దీక్ష చేసి ఆ మండలం నెరవేరాలని కోరికను వ్యక్తీకరించి ఆ కోరిక ఉన్న వాళ్ళందరి తరఫున కూడా ఎన్ని రోజులు ప్రాతినిధ్యం వహిస్తున్న కైలాసం గారు కూడా వారి కూతుర్ని సర్పంచ్గా కూడా చేయడం జరిగింది. వారు కూడా ఈరోజు వచ్చి సార్ నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాను, కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అని చెప్పి ముందు రావడం, వారితో పాటుగా ఇతర సభ్యులు చాలామంది కూడా వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారికి టీఆర్ఎస్ పార్టీకి స్వాగతం తెలియజేస్తూ స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు అందిస్తున్న ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో స్టడీ మెటీరియల్స్ అందించారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించిన ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువు అవుతుందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ యువత దేనికోసమైతే చూస్తున్నదో అర్హులు సాచి దేనికోసమైతే వెయిట్ చేస్తున్నదో ఆ యువత యొక్క అవసరాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటేసారి 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది దీని అంతటికీ సెంటర్ పాయింట్. సో ఆయనకి మీ అందరి పక్షాన, నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫైనాన్షియల్ అనుమతులు వచ్చి ఒక 17,000 ఉద్యోగాలు వచ్చేసినాయి బయటకి. ముఖ్యంగా దాంట్లో ఈ పోలీస్ మొదలు వచ్చినాయి, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అవి కూడా వస్తూ ఉన్నాయి. లోకల్ జిల్లా వారీగా నోటిఫికేషన్లు ఇవ్వడం, జిల్లా వారీగా ఉద్యోగాల్లో భర్తీ చేయడం అనేది ఇది ఒక గొప్ప అవకాశం, ఒక సువర్ణ అవకాశం. ఇది ఇంతకుముందు అట్లా లేదు. మన నిజామాబాద్ జిల్లాలోనే మంచి సెంటర్స్ పెట్టుకుంటే బాగుంటుంది, కోచింగ్ ఇప్పించుకుంటే మన జిల్లా వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పి ఒక ఆలోచనతో ఇక్కడ నేను కావచ్చు, అక్కడ బోధనలో షకీల్ గారు కావచ్చు, రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు, అట్లే కామారెడ్డి జిల్లాలో కూడా అక్కడ గంప గోవర్ధన్ గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎక్కడికక్కడ వాళ్ళ సొంత డబ్బులతో ఇవాళ ఈ కోచింగ్ క్యాంప్స్ మా గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఇవాళ పెట్టి మన జిల్లా యువతకే ఎక్కువ ఉద్యోగాలు రావాలన్న ఒకే ఒక కాన్సెప్ట్. ఇట్లా పాలిటిక్స్ లేవు, పాడలేవు, ఏమి. సిక్కుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తుందని మంత్రి కోపుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తేజ్దీప్ కౌర్ మీనన్ నాయకత్వంలో పలువురు సిక్కు ప్రముఖులు సచివాలయంలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇతర మైనారిటీలతో పాటు తమకి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని మంత్రిని కోరారు. జీవనోపాధి భారంగా ఉన్నందున తమకు ప్రతి నెల 7,500 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్ట్రాంగ్ విమెన్గా ఎంపికైన రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చెందిన మల్లికా రాఘవేందర్ గౌడ్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారి ఏషియన్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలవడం గొప్ప విషయమని మంత్రి చెప్పారు. రాష్ట్ర క్రీడా శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా మల్లికను అభినందించారు. సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రోత్సాహకం అందేలా చూస్తామన్నారు. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత దీపికా రెడ్డిని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా దీపికారెడ్డి 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. దీపికారెడ్డి 2017లో నేషనల్ సంగీత నాటక అకాడమీ అవార్డును నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 2016లో తెలంగాణ స్టేట్ అవార్డును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీపికారెడ్డి గ్రహించారు. 1965 సెప్టెంబర్ 15న జన్మించిన దీపికారెడ్డి నాట్యరంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె కూచిపూడి నాట్యకారిణిగా, కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్నారు. ఇందూరు గడ్డపై బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒంటెద్దు పోకడలు కమలం పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే వర్గ విభేదాలతో సతమతమవుతున్న ఇందూరు బీజేపీకి మరో షాక్ తగిలింది. నిజామాబాద్లో బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న నిజామాబాద్ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ బీజేపీని వీడారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో జిల్లాలో బీజేపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో మల్లేష్ యాదవ్ టీఆర్ఎస్ కండువాను కప్పుకున్నారు. నిజామాబాద్ పట్టణంలో బీజేపీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్న మల్లేష్ కొద్ది రోజులుగా స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ఒంటెద్దు పోకడంతో విసిగిపోయారు. పైగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పాలన నచ్చి పార్టీలో చేరారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్ కార్పొరేటర్ గా మల్లేష్ యాదవ్ కొనసాగుతున్నారు. బీజేపీ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న మల్లేష్ యాదవ్ 3 సార్లు కార్పొరేటర్ గా గెలిచారు. వార్డు మెంబర్ గా ప్రస్థానం మొదలుపెట్టి జిల్లా సీనియర్ నేతగా ఎదిగారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ తరపున 29 మంది కార్పొరేటర్లు గెలుపొందగా ఇప్పటి వరకు మల్లేష్ తో కలిపి 10 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరారు. బల్దియాలో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న మల్లేష్ పార్టీ మారడంతో ఆ పార్టీకి నిజంగానే షాక్ తగిలినట్లయింది. కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ దారిలోనే మరికొంతమంది సీనియర్ నేతలు కూడా త్వరలోనే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీగా అరవింద్ గెలిచినప్పటి నుంచి సీనియర్లను పట్టించుకోకపోవడంతో పాటు సొంత నిర్ణయాలు, గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎంపీ తీరుపై పార్టీ అధిష్టానానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొంతమంది సీనియర్ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇలా అయితే ఎవరి దారి వారు చూసుకుంటారని, మిగిలిన కార్పొరేటర్లు కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు స్పందన లభిస్తోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ప్రశాసన్ నగర్ జీహెచ్ఎంసీ పార్క్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మొక్కలు నాటారు. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు మణిశర్మ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్కు, మహతి, స్వరసాగర్కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు మణిశర్మ.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ ఎంపీ సంతోష్ కుమార్ గారు స్టార్ట్ చేశారు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. సో మనకు అందరికీ తెలుసు ఈ మొక్కలు ఎంత ఇంపార్టెంటో, అది లేకపోతే ఆక్సిజన్ లేదు మనకి. సో ఇది వండర్ఫుల్ కార్యక్రమం. ఇది మా గురువు గారు అయిన మా కిరణ్ గారు నాకు అప్పచెప్పారు. సో నేను మా శిష్యులైన తమన్ గారికి ప్లస్ మా అబ్బాయికి మహతీశ్వర సాగర్కి అప్పచెప్తున్నాను. సో ఆల్ ఆర్ వెల్కమ్, ఎవ్రీబడి షుడ్ డూ దిస్. సో కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కతాటిపై ఉందన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన నిర్మాతల మండలి సమావేశం ముగిసింది. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో అన్ని విభాగాల వారితో చర్చలు జరిపామన్నారు. ఇక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు సి కళ్యాణ్. ఆ కమిటీ ఎల్లుండి నిర్వహించే సమావేశంలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తుందన్నారు. షూటింగ్స్ బంద్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు సి కళ్యాణ్. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మొత్తం ఆల్ సెక్టార్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో అన్ని సమస్యలు పరిష్కరించుకునే దానికి డిస్కషన్ చేసాము. దీనికి ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఛాంబర్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎల్లుండి మీట్ అవుతారు. మీట్ అయ్యి ఒక్కో సమస్య మీద ఈరోజు డిస్కషన్ చేసిన అన్ని పాయింట్ల మీద ఒక కంక్లూషన్ తీసుకొని వచ్చి ఎవరెవరిని కలవాలి, ఎవరెవరితో చేయాలి అనే దాన్ని డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ అందరిని పిలిచి మా నిర్ణయాలు ఏమేమి తీసుకున్నాం, ఏ విధంగా వెళ్తున్నాం, ఏ విధంగా షార్ట్అవుట్ చేసుకుంటాం అనేది చేసుకుంటామని చెప్పి మీ ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి మాలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమీ లేవు, అందరం ఏకతాటిగా ఉన్నాం. ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వన్ వాయిస్, ఒకే వాయిస్తో అన్ని సమస్యల్ని పరిష్కరించుకొని ముందుకెళ్తాం. మేము ఇప్పుడు షూటింగ్ని ఏమీ ఆపలేదండి. ఎల్లుండి మీటింగ్ జరిగిన తర్వాత వన్ బై వన్ డెసిషన్ తీసుకొని ఛాంబర్ నుంచే మీకు నోట్ వస్తుంది. అలాంటిది ఏదైనా మేము నిర్ణయం తీసుకునేటప్పుడు ఫస్ట్ మిమ్మల్ని పిలిచే మేము చెప్తాం. విపక్షాల ఆందోళనతో పార్లమెంటు అట్టుడుకుతోంది. వరుసగా 6వ రోజు కూడా సభను స్తంభింపజేశారు విపక్ష సభ్యులు. గ్యాస్, నిత్యావసరాలపై జీఎస్టీ వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీశాయి. అయితే లోక్సభలో నిరసనలు చేపట్టిన 4 కాంగ్రెస్ సభ్యులను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. అటు రాజ్యసభలో ఆందోళనలు కొనసాగాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 6వ రోజు కూడా విపక్షాల ఆందోళనలు మిన్నంటాయి. పెరుగుతున్న ధరలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రాజ్యసభ అట్టుడికింది. విపక్షాల వాయిదా తీర్మానాలపై చర్చించేందుకు చైర్మన్ అనుమతించకపోవడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరగా 5 ఏళ్ల క్రితం విపక్షాలు లేవనెత్తిన అంశంపై చైర్మన్ చర్చకు అనుమతించారని, ఇప్పటి వరకు మళ్లీ పట్టించుకోలేదని మండిపడ్డారు విపక్ష సభ్యులు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అటు లోక్సభలో ఆందోళనలు చేస్తున్న 4 కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. 4 సభ్యులను సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ప్యానెల్ స్పీకర్ ప్రకటించారు. పెరిగిన ధరలు, జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా ఇతర పార్టీల ఎంపీలతో కలిసి కాంగ్రెస్ సభ్యులు కూడా ఆందోళన చేశారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నందుకు ఎంపీలు మాణిక్యం ఠాకూర్, రమ్య, ప్రతాపన్, జ్యోతిమణిలను సస్పెండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపాదన మేరకు మూజువాణి ఓటుతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. అటు ఈ సస్పెన్షన్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బీజేపీ పార్టీ దౌర్జన్యానికి తెగబడుతున్నదని విమర్శిస్తున్నారు. सभा की कार्यवाही मंगलवार दिनांक 26 जुलाई 2022 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆమె చేత ప్రమాణం చేయించారు. దేశ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు తాను కృషి చేస్తానని, తన ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. It's a special day for the nation. భారత అత్యున్నత పదవిలో తొలిసారి ఆదివాసీ మహిళ కొలువుదీరారు. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ద్రౌపది ముర్ము. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆమె చేత ప్రమాణం చేయించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో వైభవంగా సాగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ సహా కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. ईश्वर की शपथ लेता हूँ कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगी तथा अपनी पूरी योग्यता से संविधान और विधि का परिरक्षण, संरक्षण और प्रतिरक्षण करूंगी और मैं भारत की जनता की सेवा और कल्याण में निरत रहूंगी. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి తనను ఎంపిక చేయడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధన్యవాదాలు తెలిపారు. తన ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న వేళ తాను రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. भारत के सर्वोच्च संवैधानिक पद पर निर्वाचित करने के लिए मैं सभी सांसदों और सभी विधानसभा सदस्यों का हार्दिक आभार व्यक्त करता हूँ. आपका मत देश के करोड़ों नागरिकों के विश्वास की अभिव्यक्ति है. मैं भारत के समस्त नागरिकों की आशा, आकांक्षा और अधिकारों की प्रतीक इस पवित्र संसद से सभी देशवासियों का पूरी विनम्रता से अभिनंदन करता हूं. आपकी आत्मीयता, आपका विश्वास और आपका सहयोग मेरे लिए इस नए दायित्व का निभाने में मेरी बहुत बड़ी ताकत रहेगी. मुझे राष्ट्रपति के रूप में देश ने एक ऐसे महत्वपूर्ण कालखंड में चुना है जब हम अपनी आज़ादी का अमृत महोत्सव मना रहे हैं. ऐसे ऐतिहासिक समय में जब भारत अगले 25 वर्षों के विजन को हासिल करने के लिए पूरी ऊर्जा से जुटा हुआ है, मुझे ये जिम्मेदारी मिलना मेरा बहुत बड़ा सौभाग्य है. అటు రాష్ట్రపతి భవన్ నుంచి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు తీసుకున్నారు. త్రివిధ దళాలు ఆయనకు గౌరవ వందనం సమర్పించి వీడ్కోలు పలికాయి. అనంతరం ఆనవాయితీ ప్రకారం సిబ్బంది, అధికారులు ఆయనకు వీడ్కోలు తెలిపారు. అధికారిక వాహనంలో ఆయన్ను ఇంటికి తీసుకెళ్లారు. 10 జన్పథ్లో రామ్నాథ్ కు భవనాన్ని కేటాయించారు. And as the presidential car drives away, राष्ट्रपति की कारों का काफिला एक बार फिर बढ़ चला है. a picture speaks 1,000 words. ప్రమాణ స్వీకారానికి ముందు ఆమె రాజ్ఘట్కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి అంగరక్షక సేన ఆమెకు గౌరవ వందనం సమర్పించింది. అక్కడి నుంచి సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో ముర్ము పార్లమెంటు సెంట్రల్ హాల్ కు చేరుకున్నారు. అనంతరం సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఆమె చేత ప్రమాణం చేయించారు. ఇక దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర లిఖించిన ద్రౌపది ముర్ము అసలు పేరు అది కాదు. కొద్ది రోజుల క్రితం ఆమె ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ద్రౌపది ముర్ము తల్లిదండ్రులు తొలుత ఆమెకు పుటి అని పేరు పెట్టారు. అయితే తన స్కూల్ టీచర్ ఆమె పేరును ద్రౌపదిగా మార్చారు. పెళ్లికి ముందు ద్రౌపది తుడుగా ఉన్న ఆమె పేరు పెళ్లి తర్వాత ద్రౌపది ముర్ముగా మారిందని ఆమె చెప్పుకొచ్చారు. భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశాలోని బైడపోసి గ్రామంలో జన్మించిన ముర్ము టీచర్గా కెరీర్ను ప్రారంభించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించిన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. ద్రౌపది ముర్ము
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. ముర్ము దంపతులకు 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము అనంతరం బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలుగా గుర్తింపు పొందారు. 1997లో కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానాన్ని ఆమె ప్రారంభించారు. రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బీజు జనతా దళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మంత్రిగా పనిచేశారు. మార్చి 6, 2000 నుంచి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2010, 2013లో మయూర్భంజ్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా, 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా కొనసాగారు. ఇక జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ గా ద్రౌపది ముర్ము పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు ఆమె గవర్నర్ గా సేవలందించారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా, 2వ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించారు. రాష్ట్రపతి అభ్యర్థి కోసం 20 మంది పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరికి ఎలాంటి వివాదాలు లేని ద్రౌపది ముర్మును బరిలోకి దించి విజయం సాధించింది. ఆరేళ్ల పాటు రాష్ట్రపతిగా పనిచేసిన రామ్నాథ్ కోవింద్కు ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ అనంతరం ఆయన జనపథ్లో కేటాయించిన భవనానికి వెళ్లారు. ఇక నుంచి అక్కడే ఉండనున్నారు. అయితే రామ్నాథ్ కోవింద్కు ప్రభుత్వం నుంచి ఏ సౌకర్యాలు అందనున్నాయి, ఆయన జీతభత్యాలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా? రాష్ట్రపతిగా పదవి విరమణ పొందిన రామ్నాథ్ కోవింద్ కు 12 జన్పథ్ బంగ్లాను కేటాయించింది ప్రభుత్వం. ఇకపై కుటుంబ సమేతంగా అక్కడే ఉండనున్నారు. నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన్ను అధికారిక వాహనంలో నూతన భవనానికి తీసుకెళ్లారు. ఈ బిల్డింగ్ సోనియా నివాసానికి పక్కనే ఉంటుంది. నిబంధనల ప్రకారం మాజీ రాష్ట్రపతికి టైప్ 8 బంగ్లాను కేటాయిస్తారు. బంగ్లా నిర్వహణను హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ చూసుకోనుంది. టైప్ 8 బంగ్లాలో సిబ్బంది క్వార్టర్స్ తో పాటు 7 గదులుంటాయి. ఇప్పటికే కోవింద్ కు కేటాయించిన భవనానికి ఆయన కుమార్తె పర్యవేక్షణలో మెరుగులు అద్దారు. కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ తన మరణం వరకు 2 దశాబ్దాలకు పైగా ఈ బంగ్లాలోనే ఉన్నారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నెలకు 5 లక్షల గౌరవ వేతనం అందుకున్న రామ్నాథ్ కోవింద్ ఇకపై 1.5 లక్షల పెన్షన్ తీసుకోనున్నారు. దాంతో పాటు ఆయన సతీమణికి నెలకు 30,000 ఇవ్వనున్నారు. ఇక అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ కి ఒక ప్రైవేట్ సెక్రటరీ, ఒక అదనపు ప్రైవేట్ సెక్రటరీ, ఒక పర్సనల్ అసిస్టెంట్, 2 ప్యూన్లను నియమిస్తారు. ఆఫీస్ ఖర్చుల నిమిత్తం ఏడాదికి 60,000 అందిస్తారు. ఇక మాజీ రాష్ట్రపతిగా కోవింద్ కు 2 ల్యాండ్ లైన్లు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చారు. దీంతో పాటు విద్యుత్, నీటి బిల్లులు కూడా కోవింద్ చెల్లించాల్సిన అవసరం లేదు. తన హయాంలో బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడీస్ లో ప్రయాణించిన కోవింద్ కు ప్రస్తుతం కారు, డ్రైవర్ ను కూడా కేటాయించింది ప్రభుత్వం. ఇకపై కోవింద్ వైద్యానికి పూర్తి బాగోగులు, ఖర్చులను కూడా కేంద్రమే భరిస్తుంది. అంతేకాదు కోవింద్ జీవితాంతం ఉచిత ఫస్ట్ క్లాస్ రైలు టికెట్లు, విమాన టికెట్లు కూడా ఉచితంగా పొందవచ్చు. వీటన్నిటితో పాటు కోవింద్ కు ఢిల్లీ పోలీసుల భద్రత ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామంలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో తొలిసారిగా కుక్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీఈఓ బి శ్రవణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని రకరకాల ఆహార పదార్థాలను తయారు చేశారు. చదువు, క్రీడలతో పాటు వంటలు కూడా నేర్చుకుంటే జీవితంలో ఉపయోగపడుతుందని సీఈఓ శ్రవణ్ తెలిపారు. అందుకే ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా ఈ కుకింగ్ ఫెస్ట్ను నిర్వహిస్తామన్నారు. మన విజ్ఞాన్ కాలేజ్లో 10th ఇన్నోవేషన్ ఎక్స్పో జరిగింది. ఈ ఇన్నోవేషన్ ఎక్స్పో ఏంటంటే ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఏదైతే నేర్చుకున్నారో థియరీయే కాకుండా ఒక మంచి ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిబిట్గా తయారు చేసి ఈ ఇన్నోవేషన్ ఎక్స్పోలో పెడతారు. సో దానికి కాంపిటీషన్ లాగా జరిగి ఎవరు ఫస్ట్ టాప్ 3 ప్రైజెస్ అనేది అనౌన్స్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మామూలుగా ఇంజనీరింగ్ అంటే జస్ట్ ఊరికనే థియరిటికల్ అనేది కాకుండా
ప్రాక్టికల్గా నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని హౌ డు యూ ఇంప్లిమెంట్ ఇట్ యాజ్ ఎ మోడల్, అది దానిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఈ ఇన్నోవేషన్ ఎక్స్పోకి వేరే కంపెనీస్ నుంచి రిక్రూటర్స్ కూడా వచ్చి ఎవరైతే స్టూడెంట్స్ మంచి ప్రాజెక్ట్స్ చేశారో వాళ్ళని ఇంటర్న్షిప్స్ కోసం తీసుకోవటం అనేది ఒక చాలా ముఖ్యమైన విషయం. ప్లస్ టుడే ఇవాళ ఏంటంటే వీఆర్ ఆల్సో కండక్టింగ్ ఫుడ్ ఫెస్టివల్ వేర్ ఆల్ ద స్టూడెంట్స్ వాళ్ళ ఏవైతే టాలెంట్ ఉందో, ఎక్స్ట్రా కరిక్యులర్ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ వండటం అనేది, దానిపైన ఒక ఫుడ్ ఫెస్టివల్ చేశాము. ఆల్మోస్ట్ 300 to 400 పార్టిసిపెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఆల్రెడీ ఒక కాంపిటీషన్ జరిగింది. టుడే ఈజ్ ద ఫైనల్స్ అనమాట. ఈ ఫైనల్స్లో దగ్గర 45 to 50 పార్టిసిపెంట్స్, ఇంక్లూడింగ్ ఆల్ ఫ్యాకల్టీ ఆల్సో. 5-star హోటల్స్లో అసలు షెఫ్స్ చూస్తే వాళ్ళకి నెల లక్షలలో పేమెంట్ చేస్తారు, వాళ్ళ శాలరీస్ అలా ఉంటాయి. సో అలాంటివి కూడా మనము మన కాలేజ్ లెవెల్ నుంచే మనము ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ స్టూడెంట్స్లో ఏమైనా టాలెంట్ ఉంటే అవన్నీ ఇప్పుడే బయటకు వస్తాయి. ఫిష్ ఫ్రై, మెత్తలు అండ్ ప్రాన్స్ అండ్ చికెన్ రైస్ చేశాను. మెత్తలు ఏంటంటే స్పెషల్గా ఐస్కి హార్ట్కి చాలా మంచిది. అండ్ ఇప్పుడు ప్రాన్స్ ఏంటంటే చాలా ప్రోటీన్ ఫుడ్. ఇప్పుడు ఈ ఏజ్లో చాలా ప్రోటీన్ చాలా అవసరం. దానివల్ల ఇప్పుడు మన కాలేజ్కి ఏంటంటే చాలామంది ఇట్లాంటి ఫుడ్ చాలా తెలియదు. ఇట్లాంటి చూడడం వల్ల కొన్ని నేర్చుకొని